10వ తరగతి ఫలితాల్లో షేక్ షాహిమీ బాను 600 మార్కులకి గాను 589 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా 11వ డివిజన్ భారతీయ జనతా పార్టీ బాలాజీనగర్ మండల అధ్యక్షులు మింగా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషిణి, పలువురు పార్టీ నాయకులు విద్యార్థిని షాహిమీ బానుని శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మింగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థిని భాను 10 ఫలితాల్లో మంచి మార్కులు సాధించడం గొప్ప విషయమని ప్రశంసించారు. 589 మార్కులు సాధించి డివిజన్ పేరును నిలబెట్టడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సుభాషిణి విద్యార్థిని మాట్లాడారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు జీవీకే ప్రభాకర్, మండల మహిళా మోర్చా అధ్యక్షులు దోనిపర్తి ప్రవీణ, హారతీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాలాజీనగర్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మింగా కిరణ్ కుమార్ నా పేరు. ఈ రోజు ఎన్టీఆర్ నగర్ 11వ డివిజన్ అయినటువంటి షేక్ మన్సూర్ వాళ్ళ అమ్మాయి ఈ సంవత్సరం 10th క్లాసు డివిజన్ ఫస్ట్ రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. 589 మార్కులతో అమ్మాయి డివిజన్ ని ఈ రోజు ప్రజలకు అవపడేటట్టు చేశారు. దానికి వాళ్ళ తల్లిదండ్రుల కృషి, విశ్వభారతి స్కూల్ యాజమాన్య కరస్పాండెంట్ రత్నయ్య గారు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ పాప ఈ రోజు 589 మార్కులు సాధించుకోవడం జరిగింది. దాని కారణంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీ కరణం సుభాషిణి గారు ఆమె ఆధ్వర్యంలో ఆ పాపని వాళ్ళ బృందంతో సన్మానించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మండల కమిటీ సపోర్ట్తో ఆ పాపకి అందరూ శుభాకాంక్షలు తెలపడం జరిగినది. మరొకటి ముఖ్యంగా ఏంటంటే ఇది మన ఆడపిల్ల చదువుకోవడానికి కారణమైనటువంటి శ్రీ జ్యోతిరావు పూలే గారు వాళ్ళ సతీమణి సావిత్రి గారి ప్రోత్సాహంతో ఆ రోజు వాళ్ళు 1873లో వాళ్ళ యొక్క కృషితో ఆడపిల్ల చదువుకోవాలనే ఒక ధ్యేయంతో మొట్టమొదటి స్కూల్గా ఈ దేశంలో స్థాపించి ఆడపిల్ల చదువుకుంటే ఈ దేశానికి మంచిది అని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయమే ఈరోజు దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఒక ఆడమహిళ సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయికి చేరుకుంది. ఈరోజు ఈ పాప 589 మార్కులు సాధించుకొని తన విద్యారంగంలో విద్యాభ్యాసం ఇంకా ముందుగా తీసుకోపోవాలనే దిశగా అమ్మాయి ఈరోజు 589 మార్కులు తన కష్టం మీద చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఈ యొక్క ఎన్టీఆర్ నగర్ 11వ డివిజన్కి జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఈరోజు అమ్మాయి గుర్తింపు పొందుతుందంటే అమ్మాయి ఇది ఒక కారణం. ఆ రోజు జ్యోతి పూలేరావు గారు వాళ్ళు తీసుకున్న నిర్ణయమే. ఆడపిల్ల ఒక వంటింటికి పరిమితం కాదు అని ఒక భావన, అది మంచి పద్ధతి, మంచి ఆలోచనతో వాళ్ళు తీసుకున్న ఆ యొక్క నిర్ణయమే ఈరోజు ఈ ఆడపిల్లకి దక్కిన గౌరవంగా భావిస్తూ మునుముందు ఆడపిల్ల ఈ దేశానికి ఎంతో ముఖ్యం, వాళ్ళ చదువులు ముఖ్యంగా భావిస్తూ దీనికి భారతీయ జనతా పార్టీ ఆడపిల్ల చదువుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళు ఇంకా చదువుకోవడానికి మంచి పనులు కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే బేటీ పఢో బేటీ బచావో అన్నారు. అంటే ఆడపిల్లను చదివించండి, ఆడపిల్లను రక్షించండి అని ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ యొక్క నినాదం దేశాన్ని కాదు ప్రపంచం మొత్తం ఆ యొక్క నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో ప్రపంచం మొత్తం ముందుకు దిశగా వెళ్తుంది. ఆ యొక్క కోణంలోనే ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండి సరస్వతీదేవి ఆ ఇంట్లో కొలువు తీరినట్టుగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ మండల కమిటీ తరపున ఆ పాపకి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కరణం సుభాషిణి. నేను భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని. ఈరోజు చాలా శుభదినం. ఏంటంటే ఈ బాలాజీనగర్ మండలంలో మండలాధ్యక్షులు కిరణ్ కుమార్ గారు 10th క్లాస్ ఎగ్జామ్స్లో మండలంలో ఎవరికైతే అత్యధిక మార్కులు ఇచ్చాయో వాళ్ళని గుర్తించి ఆ అమ్మాయి మిషిహా బానుగా గుర్తించి 600కి 589 మార్కులు సాధించిన సందర్భంగా వారికి ఆ అమ్మాయికి చిరు సత్కారం చేసి సంకల్పించి దానిలో నెల్లూరు జిల్లా మహిళా మోర్చాను కూడా భాగస్వామ్యం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మింగా కిరణ్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిషిహా బాను 600కి 589 మార్కులు సాధించిందంటే చిన్న విషయం కాదు. తను ఎంతో కష్టపడి చదువుంటేనే ఎన్ని గంటలో దానికి చదువుకి స్పెండ్ చేసి ఉంటేనే ఇన్ని మార్కులు సాధించగలదు.
ఎంతో ఏకాగ్రత పట్టుదల ఉంటే కానీ ఇది సాధ్యం అవ్వదు. దానికి తల్లిదండ్రుల కృషి ఎంతో ముఖ్యం అన్నమాట. ఆ అమ్మాయి ఎంత చదివిందో తల్లి కూడా ఆ విధంగానే కష్టపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఆ తల్లి స్థానం నుంచి ఇప్పుడు అమ్మమ్మల స్థానం కూడా వచ్చిన్నాం. ఇవన్నీ మేము అనుభవించి వచ్చిన వాళ్ళమే. అట్లాగే విశ్వభారతి స్కూల్ వాళ్ళకి ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురువుల ప్రోత్సాహం ఎంతో ఉండి ఉంటుంది ఆ అమ్మాయి ఈ స్థాయికి రావడానికి. ఇట్లా ఈ ముగ్గురి కృషి ఉంటే కానీ ఇన్ని మార్కులు సాధించలేదు. ఈ అమ్మాయిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా మా మింగా కిరణ్ గారు అధ్యక్షులు, మండల అధ్యక్షులు మింగా కిరణ్ గారు, గత అధ్యక్షులు జీవిటి ప్రభాకర్ గారు, బీజేపీని ఎప్పటి నుంచో అంటి పెట్టుకుని ఉన్నట్టు సురేష్ గారు, ప్రతి కార్యక్రమానికి మండలాధ్యక్షురాలు ప్రవీణ గారు, పిట్టి మహేష్ గారు, ఇంకా రాములు గారు, మా బీజేపీ మహిళా మోర్చా హారతి గారు, వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరొక్కసారి మిషిహా బానుకి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న మెసేజ్ కాదు, ఇది పెద్ద మెసేజే. ఫస్ట్ ఎక్కువ మార్కులు రావడం అనేది మంచి అనుభూతి, మంచి సంతోషం. అట్లాగే తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. దాంతో జీవితము లైఫ్ ఏమీ ఆగిపోదు. అలా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందువల్ల తల్లి తండ్రికి కడుపు కోత మిగిల్చిపోతారు. ఈ మెసేజ్ నేను సమాజానికి ఇవ్వదలుచుకున్నాను. ఈ అమ్మాయి ఇట్లాగే పై చదువులు, ఉన్నతమైన చదువులు, తను ఏం కోరుకుందో ఆ చదువులు చదువుకొని అనుకున్న రంగంలో రాణించి దేశానికి ఉపయోగపడవలసిందిగా మిషాబానికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు మసిహా బాను. నేను విశ్వభారతి స్కూల్లో 10th కంప్లీట్ చేశాను. అందులో నాకు 589 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం ముఖ్యంగా మా కరెస్పాండెంట్ పి రత్నయ్య గారు. వారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నా విజయానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు. వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.